मेरा संशय बदेला ప్రభు యేసు కాయములను పరికించి చూడు, కాయాలలోని వేలు తాకించి చూడు. గాయాలు నీ కొరకు నా కొరకు సందేహమేలా సంశయమేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, సందేహమేలా సంశయమేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వేలు తాకించి చూడు. సందేహమేలా ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన ఎవరు ప్రభు అయిన యేసు విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు. ఏం కోరుతున్నాడు దేవుడు చెప్పండి? మార్పు చెందిన మనస్సు అదండి కోరుతుంది. దాని గురించే బైబిల్లో మాట్లాడుతుందండి. మారు మనస్సు పొందకపోవడం. ఆయన చూచే వారినిట్లు గద్దించెను, అయ్యో కొరజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణములు వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. వీళ్ళెవరో తెలుసా అండి? యూదులో ఎవరు? బెత్సయిదాలో ఉన్నవాళ్ళు, కపెర్నహూములో ఉన్నవాళ్ళు యూదులండి. యూదులే యేసుక్రీస్తు యొక్క వాక్యమును అంగీకరించకపోవడం ఎంత దారుణం. క్రైస్తవ సంఘమా, సమాజమా, మనమే క్రీస్తు యొక్క సువార్తను, దేవుని వాక్యాన్ని అంగీకరించి బాగుపడకపోతే దేవునికి ఎంత విచారకరం. ఒకసారి ఆలోచించండి, వినండి. ఇక్కడ మనం చూస్తుంది శతాధిపతి, యూదుడు కాదు. శతాధిపతి అనగా 100 మంది సైనికుల పైన అధిపతి, అనగా రోమా సామ్రాజ్యం తరపున 100 మంది సైనికుల పైన శతాధిపతిగా ఉన్న ఒక అన్యుడో. ఇతడేమో రోమియుడు, యేసుక్రీస్తేమో యూదుడు. వీళ్ళిద్దరికీ సంపూర్ణంగా వ్యత్యాసం ఉంది. యేసు పోరాటానికి వ్యతిరేకం, ఇతడేమో పోరాటమే తన వ్యక్తిత్వం లేదా తన వృత్తి. యేసు దేవుని రాజ్యమును గురించి మాట్లాడుతున్నాడు, శతాధిపతి రోమా సామ్రాజ్యము గురించి
పోట్లాడుతున్నాడు. అటువంటి వ్యక్తి యేసుక్రీస్తుని గురించి ఎవరు చెప్పారో తెలియదు కానీ యేసుక్రీస్తుని గురించి విన్నాడండి. యేసుక్రీస్తుని గురించి విని యేసు దగ్గరకు వచ్చి ఏం కోరాడో తెలుసా? మీరు గనుక యేసయ్య దగ్గరకు వచ్చినట్లయితే, లేక యేసు మీ ఎదుట ప్రత్యక్షమైతే ఏం కోరతారు? మీ జీవితంలో యేసే గనుక ప్రత్యక్షమైతే, యేసును చూసే అవకాశం మీకు వస్తే మీరు మొట్టమొదటిగా ఏం కోరతారో చెప్పండి. మీకోసం కోరతారా, మీ పనుడు కోసం కోరతారా? చెప్పాలి. ప్రభు ఎప్పటి నుంచో ఒక లిస్ట్ ఉంటుంది మన దగ్గర. నాకు కానీ మంచి జాబ్ వస్తే మొదటగా బైకు, తర్వాత సెల్ ఫోను, ఇవి ఉంటాయి కదా లిస్టులు. ఈ బట్టలు కొనుక్కోవాలి, ఆ షూస్ కొనుక్కోవాలి, ఈ బూట్లు కొనుక్కోవాలి. మరి నాకు తెలియదు మీరు ఏమేమి రాసుకుంటారో. శతాధిపతికి అవకాశం దొరికింది. మనిషిని సృష్టించిన దేవుణ్ణి చూసే, దేవుణ్ణి కలిసే అవకాశం వచ్చింది. ఆ దేవుని దగ్గరకు వచ్చాడండి. వచ్చి శతాధిపతి ఏమైనా కోరొచ్చు. ఏం కోరొచ్చు? ప్రభువా, 20 సంవత్సరాలుగా శతాధిపతిగా ఉండిపోయాను. నాతో పాటు శతాధిపతులు అందరూ కూడా ప్రమోషన్స్ వచ్చేసి వాళ్ళు సైన్యాధిపతులుగా, సేనాధిపతులుగా అభివృద్ధి చెందారు. ఎదుగు బొదుగు లేని ఉద్యోగం నేను చేస్తున్నా, నాకు ప్రమోషన్ ఇవ్వయ్యా. వాడు చూడు ఎంత పైకి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే ఇంట్లో ఉంటున్నాను, పిల్లలు మాత్రం పెరిగిపోతున్నారు. ఆ ఇల్లు చాలించాలని ఇల్లు ఒక పెద్ద ఇల్లు ఇవ్వయ్యా. లేదు, నాకు ఆరోగ్యం బాగుండడం లేదు, ఈ మధ్యకాలంలో తరచుగా రోగాలు వస్తున్నాయి, కొంచెం నా సంగతి చూడయ్యా. సహోదరులు మళ్ళా చెప్తున్నాను, అసలు శిశులైన ఉన్నత వ్యక్తిత్వం ఏమిటి అని అంటే, నీకంటే పైనున్న వారిని చూడడం కానే కాదు. ఎప్పుడైనా సరే నీకంటే పై వాళ్ళతో నువ్వు పోల్చుకున్నట్లయితే, నీకంటే బాగున్న వాళ్ళతో నువ్వు పోల్చుకున్నట్లయితే, వాళ్ళు అందంగా ఉన్నా, వాళ్ళు ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా, వాళ్ళు అధికారంలో ఉన్నా, వాళ్ళు అందలం ఎక్కినా, వాళ్ళతో నిన్ను పోల్చుకున్నట్లయితే వినో, ఉన్నది కాస్త పోగొట్టుకుంటావు. శతాధిపతి ఒక అన్యుడు, కానీ అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని క్రీస్తు పట్ల చూపిస్తున్నాడు. యేసు దగ్గరకు వచ్చి ఎంత దీనత్వాన్ని చూపిస్తున్నాడో,